హే హాయ్ గైస్, మనమైతే ఈరోజు మళ్ళీ రవి సార్ దగ్గరికి వచ్చినాము. రవి సార్, చిట్టి సార్ ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి కోదాడ వెళ్తున్నాం. ఇక్కడికైతే టిఫిన్ కాబడినాం అనమాట. టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంటికంచి బయలుదేరి టిఫిన్ అయితే నచ్చలేదు ఈరోజు టిఫిన్. సర్వర్లు అయితే బాగానే అన్నారు. ఇక వెళ్తున్నాం, రింగ్ రోడ్ వెళ్తున్నాం. రింగ్ రోడ్ వచ్చేసింది అనమాట. రింగ్ రోడ్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ ఇక టీ కోసం అని హైవే 7 దగ్గర ఆపినాం. ఇదే అనమాట హైవే 7. ఇక్కడ వచ్చేసి టీ ఒక్కటే 75 రూపీస్ ఉంటుంది. 75 రూపీస్ అంటే మంచిగా ఇద్దరం కలిసి తాగితే ఏమంటారు, ఒక మంచి బిర్యానీ వస్తుంది అనమాట. ఏం చేద్దాం మరి, అంత ఉంటుంది అనమాట ఇక్కడ. ఇక సార్ అయితే ఏదో మీటింగ్ అని చెప్పేసి కూర్చున్నాం. నేను చిట్టి సార్ ఇద్దరం కలిసి వచ్చినాం అనమాట. ఇప్పుడు సార్ వచ్చిండు, మళ్ళీ సార్ వచ్చి ఇది స్టార్ బాక్స్ అనుకుంటా, స్టార్ బాక్స్కి వచ్చిండు. ఇదైతే మినిమం 200 ఉంటుందేమో కాఫీ అయితే. మాకైతే వద్దని చెప్పినాం. ఇక సార్ తాగుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చి డైరెక్ట్ కోదాడ అనమాట. కోదాడకి వెళ్ళి ఇక్కడ శివశంకర్ స్వీట్ హౌస్ అని ఇక్కడ బాదుషాలు చాలా ఫేమస్ అంట. తీసుకున్నాం. నాకు కూడా ఒక ½ కిలో ఇప్పించిండు సారు. ఇక చూసా టేస్ట్ కూడా అని చెప్పేసి ఇక మంచిగా అయితే మంచిగా ఉండే. ఇలా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇక సార్ వాళ్ళు మందు తెచ్చుకోర్రు మంచిగా, అమృత్ అనమాట ఇది. ఈ టైల్స్ గిల్స్ అన్నీ మనం హైదరాబాద్ నుంచి తెప్పించి మంచి సార్ మొత్తం చిట్టి సార్ ఇక్కడ దగ్గరుండి మొత్తం నీట్గా వేయించిండు. స్టార్టింగ్లో వాళ్ళ డాడీ సార్ వాళ్ళ డాడీ చనిపోయే ముందుకు మొత్తం చెత్త ఉంటుండే. ఇక చిట్టి సార్ ఒక 3 days 4 days ఉండి మంచి నీట్గా వేయించిండు సారు. ఇక ఏమో మన చిట్టి సారు వాటర్ పోస్తున్నాడు ఇక్కడ అనమాట. ఇక్కడ ఇక సార్లు అయితే మంది అవుతారు. అయితే యాక్చువల్గా ఈరోజు ఇద్దరు సారాలు చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందుకంటే ఇక రవి సార్ అయితే ఎక్కువ బాధపడుతుండు. రవి సార్ని ఓదార్చుకుంటే చిట్టి సార్ కూడా బాధపడుతున్నాడు. ఎందుకంటే ఒక ఫ్యామిలీగా మంచిగా ఉంటుండే కదా. ఇక రవి సార్ ఏమో వాళ్ళ మమ్మీ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి రవి సారు, ఇక చిట్టి సార్ ఏమో ఆయన ఓదార్చుకుంటే ఆయన బాధపడుతున్నాడు. ఇదే కోదాడలో ఇల్లు అనమాట సార్ కారు. ఇది అనమాట అపార్ట్మెంట్ సార్ వాళ్ళది. ఇక్కడ నుంచి మనం ఇంకా బయలుదేరుతున్నాము. ఇంకా మధ్యలో వెళ్తున్నాం అనమాట. ఇక లంచ్ చేయలేదు, లంచ్ కోసం అని ఇక్కడ ఒక దగ్గర ఆపుతున్నాం. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉండే హోటల్ ఇది. సూర్యాపేట దాటినాక ఉంటుంది అనుకుంటా. ఇది సూర్యాపేట వస్తుంటే ఉంటుంది. మంచిగా ఉండే, ఒక ఇల్లు టైప్గా, పాత కాలంలో ఇల్లు టైప్గా మంచిగా ఉండే. ఇక్కడ కూడా మినిమం ప్లేట్ బిర్యానీ తీసుకుంటే 420 ఉంది. ఇక మేమైతే ఫస్ట్ దాల్ తడక రైస్, ఇంకోటి వచ్చేసి తందూరి రొట్టి తీసుకున్నాం. ఇక్కడ మొత్తం సినిమా హీరోలు అవి ఉన్నాయన్నమాట. ఇక్కడ వాళ్ళ ఫొటోస్, ఇక్కడ వాళ్ళ మెనూ ఉంటుంది అనమాట. మేమైతే సావిత్రి దగ్గర తీసుకొని ఒకటి ఏమంటారు చికెన్ తీసుకుని నాటుకోడికి. ఇక రవి సార్ కూడా వచ్చిండు తినడానికి. మీకైతే మేమైతే ఫస్ట్ దాల్ తడక రైస్, తందూరి రొట్టి, తర్వాత వైట్ రైస్ ఇది తీసుకున్నాం అనమాట, నాటుకోడి పులుసు. ఇక్కడ నుంచి బయలుదేరుతుంటే మధ్య సూర్యాపేట దాటిన తర్వాత ఏదో ఒక జాతర జరుగుతుందని చెప్పేసి రోడ్డు డైవర్ట్ చేసారు. అక్కడ నుంచి మేము సింగల్ రోడ్లో వచ్చేసినాం అనమాట, మట్టి రోడ్లో. ఇక మినిమం ఒక 20-30 కిలోమీటర్స్ అయితే వచ్చినాము. ఎవరైనా వాళ్ళు ఇట్లా విజయవాడలో వస్తారైతే మన మిర్యాలగూడ నుంచి వెళ్ళిపోండి. అక్కడ నుంచి మంచిగా ఉంటుంది రోడ్డు. ఇదంతా మొత్తం బాగాలేదు, మొత్తం జామ్ చేసారు. ఒక 3 days అట్లే ఉంటుందంట. ఇక మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి వేసి బయలుదేరినాం అనమాట. మళ్ళీ షామీర్పేటలో ఇల్లు దగ్గరికి వెళ్దామన్నాడు సారు, రవి సారు. అక్కడికి వెళ్ళి ఇక చూద్దాం. లైట్లు పెట్టినాక చూడలేదనమాట. ఇక మధ్యలో కాఫీ కోసం అయితే ఆపుదామని చెప్పేసి ఆపినాం. ఇక్కడ మధురై కాఫీ అని బాగుండే సార్ అది. అవునా, చిట్టి సార్ అయితే మొత్తం హీరోలాగా ఉంటాడు. ఇక అప్పటి కాలంలో హీరోని అనుకోవాలేరని. ఇప్పుడు ఎట్లున్నాడంటే ఇలాంటి గ్లాసులో తాగడం మళ్ళీ చాలా ఇక ఇది సార్ వాళ్ళు మొత్తం డిజైన్ అయిన తర్వాత మళ్ళీ ఇల్లు చూపించలేదు కదా. లైటింగ్ గీటింగ్ అంతా సూపర్ ఉండే, సూపర్ ఉంది కదా. ఇంకా లైట్లు ఇలా టీవీ అయితే జబర్దస్త్ ఉంది. ఇలాంటిది మన లైఫ్లో ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఇట్లనే ఇక సార్ వాళ్ళైతే మళ్ళీ సిట్టింగ్ చేస్తారు. ఇక లాస్ట్ అన్ని ఏమంటారు, సాయంత్రం అయింది కదా, సిట్టింగ్ చేస్తారు. ఇక్కడైతే కార్ పెట్టి కార్కి పార్కింగ్ చేయించిండు సారు. ఇక్కడైతే పార్కింగ్ చేసేసి ఇల్లు మొత్తం ఇది ఇంకా కొద్ది రిపేర్లు ఉంది, చేపిస్తున్నాడు. నాకైతే ఈరోజు అనిపించింది అంటే నా ట్రిప్ బాగుంది, కానీ రవి సారు, చిట్టి సారు ఇద్దరు చాలా బాధపడుతున్నారు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటాయి కదా కాబట్టి వాళ్ళు బాధపడితే నాకు బాధ అనిపించింది. ఇద్దరు మంచి వాళ్ళు అనమాట. ఇద్దరు బాధపడుతుంటే నాకు కూడా ఎందుకు మంచి బాధ అనిపించింది. ఇక సరే ఏం చేద్దాం. ఇక మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గట్టిగా.